హాయ్ అండి. వెల్కమ్ టు హనీప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ అయితే చలికాలంలో ఈవినింగ్ టైంలో చేసుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ముందుగా ఈ పకోడా ప్రిపరేషన్ కోసం 3 బంగాళదుంపలు అయితే నేను తీసుకొని వాటిని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. వీటిలోని వాటర్ అయితే వంపేసి 5 మినిట్స్ ఎక్కువ కూలింగ్ ఉన్న వాటర్లో 5 మినిట్స్ అయితే ఉంచేయాలి. ఉంచేసి ఆ వాటర్ని అయితే వేరు చేసేసి దీంట్లో హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు కార్న్‌ఫ్లోర్, హాఫ్ కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం చిటికెడు ఇంగువ, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, ఇంకా పావు చెంచా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వాము, చిటికెడు కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ లాస్ట్లో వేసింది చాట్ మసాలా అండి, నేను ముందుగా చెప్పేశాను. దీంట్లో ఒక మిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు. కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ అయితే సరిపడినంత వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి. చూడండి ఇలా లైట్గా పసుపు కలర్లో ఉన్నాయి కదా, ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఫస్ట్ అయితే 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు రెండు వైపులా తిప్పుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే మొత్తం పకోడా అనేది బాగా లోపల కుక్ అవుతుంది. బంగాళదుంపలు మనం యాడ్ చేసాం కదా, చూడండి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ లేదా లోతుగా ఉండే బౌల్లో కానీ ఒక పేపర్ యాడ్ చేసి దాంట్లో అయితే ఈ పకోడీ వేసుకోవాలి. అప్పుడే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.